ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా రెండు కళ్ళు చాలటం లేదు. అరెరెరే, ఈ నగలు ఎంత మెరిసిపోతున్నాయో. ఈ నగల వల్ల నీకు అందం వచ్చిందో, నీ వల్ల ఈ నగలకు అందం వచ్చినాయో అర్థం కావడం లేదు. భలే ఉంది. అయ్యో, తెగిపోయిందే. ఇలా ఇరిగిపోయిందేంటి? హాయ్, ఇది ఒరిజినల్ బంగారం అయితే విరగదు కదా. వంకిత, ఏంటా ఆత్రం? చూసుకోవాలని తెలీదా? తప్పు మీరు చేసి తన్నంటారేంటి? మేం తప్పు చేయడం ఏంటొదినా? మనవరాలికి పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నాం, నగలు పెట్టి సత్కారం చేస్తామని తెగ గొప్పలు చెప్పారు. పసిపిల్ల మెళ్ళో గిల్టు నగలు వేయడమేనా మీ స్థాయి? వదిన గారు, ఎందుకు అరుస్తున్నావు? ఇది గిల్టు నగ కాకపోతే ఎందుకు తెగిపోతుంది? అయినా మీకంత స్థోమత లేకపోతే నాకు చెప్పుండాల్సింది. నేను మేలిమి బంగారాన్ని నా మనవరాలికి బహుమతిగా ఇచ్చేదాన్ని. వదిన గారు, అవి గిల్టు నగలు కాదు, మా వారసత్వంగా ఎప్పటినుంచో వస్తున్న నగలవి. వాస్తవాలు చెప్తే ఇలాగే ఉంటుంది మరి. సకల, ఏంటిదంతా? అయ్యో, నన్ను అడుగుతావేంటమ్మా? నిన్నే కదా లాకర్లో నుంచి తీసుకొచ్చి నీకు అప్పచెప్పాను. నువ్వు కూడా వెంటనే చెక్ చేసావు కదా. అంటే రాత్రికి రాత్రే బంగారు నగలన్నీ గిల్టు నగలుగా మారిపోయాయా? ఏమో మరి, ఎవరి కన్ను పడిందో ఏంటో మనకెలా తెలుస్తుంది? ఎవరికన్నో ఏంటి సకల? ఇంట్లో ఉందిగా ఒక దొంగ. అతయ్య, మాటలు మర్యాదగా రానివ్వండి. ఎవరిని పట్టుకుని దొంగ అంటున్నారు? కార్తీక్, పేరు చెప్పకపోయినా పల్లవియే దొంగ నీకు కూడా అర్థమైంది కదా. ఇంకా తనను ఎందుకు వెనకేసుకొస్తున్నావు? తను ఎలాంటి మనిషో, తన బుద్ధి ఏంటో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. వదినా, నువ్వు నోరు మొయ్. చేసిందంతా చేసి ఏమి తెలియని నంగనాచిలా అరుస్తున్నావెందుకు? నిన్న నేను బ్యాంక్ నుంచి నగలు తీసుకురాగానే అమ్మ వాటిని నీ చేతిలో పెట్టింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. కానీ అందరూ నమ్ముతున్నప్పుడు నేనెందుకు నోరు జారడం అని ఊరుకున్నాను. రాత్రికి రాత్రి వాటిని దాచేసి వాటి ప్లేస్లో గిల్ట్ నగలు పెట్టేసి ఆ గిల్ట్ నగల్ని ఇంటి వారసురాలి మెడలో వేయించాలని చూసావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.